హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. బయట చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా మిర్చి బజ్జీ తినాలనిపించింది. ఇంకా వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం పదండి. బజ్జీ మిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, లెమన్, ఇక్కడ నేను వాము అండ్ సాల్ట్ని పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా శనగపిండి అండ్ ఆయిల్ కామనేగా. ఒక ఐరన్ కడాయిలో ఆయిల్ పోసి హీట్ చేసుకుందాం. ఈలోపు మనం శనగపిండిలో సాల్ట్, కారం వేసి స్లోగా వాటర్ పోస్తూ చూపించిన విధంగా కలుపుకోవాలి. ఘాటు పెట్టుకున్న మిర్చిలో వాము అండ్ సాల్ట్ పౌడర్ని స్టఫ్ చేసుకుందాం. వాము డైజెషన్కి చాలా మంచిదండి, సో ఎక్కువగానే స్టఫ్ చేస్తున్నాను నేను ఇక్కడ. రెస్ట్ ఆఫ్ ద వామును నేను శనగపిండిలో మిక్స్ చేసేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్లోగా శనగపిండి కోట్ చేసిన మిర్చిని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. లో ఫ్లేమ్ మీద బాగా అన్ని సైడ్స్ ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం అన్ని బజ్జీలు వేసేద్దాం. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మన బజ్జీలు రెడీ అయిపోయినట్టే. ఇక తీసేసుకుందాం. మిగిలిన పిండిలో మిర్చిని చిన్నగా కట్ చేసి ఆనియన్ స్లైసెస్ యాడ్ చేసుకుని కట్ మిర్చిలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫైనల్ టచ్ అండి. కట్ చేసుకున్న ఆనియన్లో కొంచెం నిమ్మరసం, తగినంత సాల్ట్, కారం యాడ్ చేసుకుని ఆ మిక్చర్ని బజ్జీలో స్టఫ్ చేసుకుని పైన కొన్ని వేయించిన పల్లీలు వేసుకుని తింటే హెవెన్ ఆన్ ఎర్త్ అంతే. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పేయండి. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.